ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ప్రార్థన కూడికకు ఇంకెవరెవరు రావాలనో అందరిని నడిపించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. మీ దాసుని కూడా మీ అభిషేకంతో వర్తమానం ఇచ్చట్లో వాడుకోండి, సహాయం చేయండి. అదే సమయంలో దేవా, ప్రార్థనా భారం పరిశుద్ధాత్మ ద్వారా మాకందరికీ దయచేయండి. మీ చిత్తానుసారంగా ప్రార్థించుటకు, పరిశుద్ధాత్మయందు ప్రార్థించుటకు మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మార్చి 8 నుండి 10 వరకు పాల్వంచ మందిర ప్రతిష్ట ప్రత్యేక కూడికలు జయరాజ్ వారు వెళ్ళబోతుండగా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. 22 తారీఖు మడికొండ హెబ్రోన్ సిస్టర్స్ వెళ్తున్నారు, వారిని కూడా అభిషేకించండి. 25 నందిగాము హెబ్రోన్ యూత్ సువార్త కొరకు వెళ్తున్నారు. మరి అదే సమయంలో 25 నుండి 29 భోపాల్ సాగర్ హెబ్రోన్ సిస్టర్స్ వెళ్తారు, వారిని కూడా అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా సువార్త చేసేవారు యేస్ బాబు, మేరీ కస్తూరి, శామ్యుల్, జోబు, జాషువా, డేవిడు, కాంతమ్మ, హెబ్రోను వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి. అనేక స్థలాల్లో మందిరాలు కడుతున్నారు, వారిని కూడా దీవించండి, అభిషేకించండి. మీరే ప్రతి అవసరత కూడా తీర్చండి, సహాయం చేయండి. అనారోగ్యతలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, వారిని కూడా జ్ఞాపం చేసుకోండి. దేవా, సుప్రియ, షాలేం కూతురు జ్ఞాపం చేసుకోండి. ఎస్తేర్ కిడ్నీ స్వస్థత సహాయం చేయండి. సిస్టర్ ముత్యాలమ్మ లెగ్ ఫ్రాక్చర్, తను కూడా జ్ఞాపం చేసుకోండి. ప్రసాద్ బ్రెయిన్ స్ట్రోకు, అభిషేక్ కుమారుడు లంగ్ ఇన్ఫెక్షను, తిమోతి కుమారుడు లంగ్ ఇన్ఫెక్షను, కేతురు క్రిస్టలైను జాయింట్ పెయిను, ప్రభాకరు హార్ట్ ప్రాబ్లం, భాగ్యమ్మ డిప్రెషన్, గ్లోరీ మతిమరుపు. దేవా, వీళ్ళందరినీ, వినోద్ కాలన్ ప్రభా క్యాన్సర్ మరి సర్జరీ, సిస్టర్ సుమిత్ర ఆరోగ్యం కొరకు, వన్య నడుము నొప్పి కొరకు ఆపరేషన్, ఎస్తేరు యాక్సిడెంటు. దేవా, ఎమ్మాన్యుయేలు ఎల్బీ నగరు హార్ట్ స్ట్రోకు, వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంతోమంది ఉన్నారు, బలహీనలుగా ఉన్నారు అనారోగ్యతలో, వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. హెబ్రోన్ టాయిలెట్ కట్టే విషయంలో కూడా సాయం చేయండి. మరి హెర్మోన్లో టాయిలెట్ కట్టే విషయంలో సాయం చేయండి. గొప్ప కార్యం మీరు చేయండి, జ్ఞానం దయచేయండి. ఇంజనీర్కు, పని వాళ్ళకు కూడా కృపద తోడుగా ఆటంకం ఎవరు చేయకుండా కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్ వార పరిచర్లు, కుటుంబ ప్రార్థన, బీసీసీ, బీబీఎస్ బుక్ రూము. దేవా, రేపు బైబిల్ స్టడీ, ఎల్లుండి సిస్టర్స్ మీటింగు, ఉపవాస ప్రార్థన, ఆదివారం పరిచర్య కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. హెర్మోన్ లైవ్ రూమ్ సిస్టమ్ మాడిఫై చేయాలి. యాంటీ కన్వర్షన్ బిల్లు రద్దు కావాలి. సువార్త పరిచారకులు ఓఎం, ఎవరి హోమ్ క్రుసేడ్ బైబిల్ సొసైటీ, గిడియన్ ఇంటర్నేషనల్ వీరందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం కొరకు ప్రార్థిస్తున్నాం. మణిపూర్ ప్రజలను కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇస్రాయేల్ ప్రజలను కూడా కాపాడమని, యుద్ధం నుండి మరి అపాయం నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాం. దేవా, భారతదేశం ఎన్నికల్లో కూడా సరైన పార్టీ వాళ్ళు వచ్చినట్లు సాయం చేయండి. ఆండమాన్స్లో కూడా మరి ప్రభా కరోనా తగ్గిపోయి మంచిగా మీటింగ్ పెట్టుకోవడానికి సాయం చేయండి. హెబ్రోన్ కొరకు సమాధుల తోటకు స్థలం కావాలి, అది కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. బాధ్యత వహిస్తున్న ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సాయం చేయండి, కాపాడండి. ఈ రాత్రి ప్రార్థన సమయం ఎంతో దీవెనకరంగా చేయండి. మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆపండి. రండి, పాటలు పాడేవాళ్ళు రండి. ఐదు 559 పాత పుస్తకం అయితే 548.
దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. 559. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. అడుగుడి మీకు నిత్తుననెన్, వెదకుడి మీకు దొరుకుదును. అడుగుడి మీరు నిత్తుననెన్, వెదకుడి మీకు దొరుకుదును. మదిని నమ్మి మీరు తట్టినచో, మదిని నమ్మి మీరు తట్టినచో, ముదమున తలుపు తీయుదునని దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. గూఢమైన సంగతులను గాఢమై నీవు గ్రహింపలేని, గూఢమైన సంగతులను గాఢమై నీవు గ్రహింపలేని, వేడిన పొందే దవిలలో, వేడిన పొందే దవిలలో, దండిగా దాని ఎవరు పొందేనా. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. ఇది వరకు మీరేమీయను నాదు పేరట అడుగలేదనెన్. ఇది వరకు మీరేమీయను నాదు పేరట అడుగలేదనెన్. మీరు సంతోషమోయిలలో, మీరు సంతోషమోయిలలో అధికమను పొందిరి శిష్యులు. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు చేయు. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున క్రీస్తు చేయు. మనమడిగిన వాటి కంటే ఎంతో, మనమడిగిన వాటి కంటే ఎంతో ఘనముగా చెరలు పౌలు ప్రేతులు కాంచి దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. దేవుని ప్రార్థించెదము దైవపుత్రుని నామమందు. పూజించవా కన్నిటికంటే సాహస కార్యములు ఎన్నో, పూజించువా కన్నిటికంటే సాహస కార్యములు ఎన్నో. ఊహకు మించిన అగ్నిగుండములో, ఊహకు మించిన అగ్నిగుండములో ఆహానలుగురు తిరుగుచునుండిరి. దేవుని ప్రార్థించెదము
ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు నా నిమిత్తము జనులు నిన్ను కాని మాటలెల్లా పలుకున్నప్పుడు, నా నిమిత్తము జనులు నిన్ను కాని మాటలెల్లా పలుకున్నప్పుడు, నిన్ను శపించి హింసించిన, నిన్ను శపించి హింసించిన కన్నులెత్తి ప్రార్థించి జీవించువాని దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునని పల్కే. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునని పల్కే. నిశ్చయముగా అభివృద్ధి చేసి, నిశ్చయముగా అభివృద్ధి చేసి శాశ్వతముగా తోడయ్యుందునని దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు ఎన్ని శోధనలు వచ్చినా పెన్నుగా ప్రార్థించు ప్రభుని. ఎన్ని శోధనలు వచ్చినా పెన్నుగా ప్రార్థించు ప్రభుని. కన్నా తండ్రి నిన్ను విడువాడు, కన్నా తండ్రి నిన్ను విడువాడు. సన్నోతించి పాడు హల్లెలూయా దేవుణ్ణి ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు దేవుణ్ణి ప్రార్థించెదము. దైవపుత్రుని నామమందు. 581 అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును. పాత పుస్తకం అయితే 570, కొత్త పుస్తకం అయితే 581. అడుగుడు మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పక ఇచ్చున్. అడిగడి ప్రతివాడు పొందున్. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొంది, భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొంది, వారి జీవితముల నుంచి చూచి, వారి జీవితముల నుంచి చూచి మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చును, తప్పక ఇచ్చును. అడిగిడి ప్రతివాడు
మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునిని, ఊహకు మించి చేయు దేవునిని నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు. మన ప్రార్థనలాలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థనలాలకించి సంతృప్తి చెందును. తన నామమునకు మహిమ కలుగా, తన నామమునకు మహిమ కలుగా. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు. ఇది వరకు మీరేమియో అడుగకుంటిరి. ఇది వరకు మీరేమియో అడుగకుంటిరి. మీరానంద భరితులగునట్లు, మీరానంద భరితులగునట్లు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు. దేవునికేదైనాను చేయన సాధ్యమా? దేవునికేదైనాను చేయన సాధ్యమా? సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. ప్రభు మహిమా కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగడి ప్రతివాడు పొందు.
A prayer meeting should be a prayer meeting, ప్రార్థన కూడిక ఖచ్చితంగా ప్రార్థన కూడిక లాగానే ఉండాలి. not the ministry of the Word of God. ఏదో దేవుని వాక్య పరిచర్య అని కాదు కానీ But to encourage ourselves, we look into God's Word in regard to His promises answering our prayers. మనల్ని మనం ప్రోత్సహించుకోవడం కొరకు ఏ విధంగా ఏ విధంగా అయితే దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబిస్తాడనేటటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో మనల్ని మనం ప్రోత్సహించుకోవడం కొరకు దేవుని వైపు చూడడమే. That's the reason we just see few thoughts before we go to prayer. అందుకే మనం ప్రార్థనలో ప్రవేశించడానికంటే ముందుగా కొన్ని తలంపులు మనం చూసుకుందాం. Shall we all turn to Psalm 65 మనమందరం కలిసి 65వ కీర్తనకు వద్దాం. and reading verse 2 all together, please. 65వ కీర్తన 2వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. Psalm 65 and verse 2. 65వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. O thou that ప్రార్థన hearest ఆలకించువాడా, prayer, సర్వశరీరులు unto thee నీ shall యొద్దకు all వచ్చెదరు. flesh come. Father, as we are about to bring our prayers unto thee, ప్రేమ కలిగిన మా తండ్రి, మేము నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికంటే ముందుగా ప్రభా we ask of thee that thou would prepare our hearts through thy word, so that we may be able to pray according to thy word. మీరే మా యొక్క హృదయాలను ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా సిద్ధపరచండి. తద్వారా ప్రభా నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా మేము ప్రార్థన చేయడానికి మీరే మాకు సహాయం చేయండి. Have mercy upon thine unworthy servant. నిష్ప్రయోజనమైనటువంటి అయోగ్యమైనటువంటి దాసుని మీద కనికరం చూపించు ప్రభా. I am not worthy to hold thy holy word and to stand before thy holy congregation. నీ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని పట్టుకోవడానికి నీ పరిశుద్ధ సమాజంలో మధ్యలో నిలబడడానికి ఏ విధమైన అర్హత యోగ్యత లేనివాడిని ప్రభా. By faith I come under the sprinkling of thine precious blood. విశ్వాసం ద్వారా ప్రోక్షించబడినటువంటి రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాను. Wash me, cleanse me, and make me a worthy vessel. ప్రభా మీరే నన్ను కడగండి, పవిత్రపరచండి, యోగ్యమైన పాత్రగా చేయండి. Grant grace to thy servant in translation. ప్రభా నీ దాసుడికి తర్జుమాలో కూడా మీరే కృప చూపించండి. With thanksgiving we ask in Jesus' precious name. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. King David underwent so many difficult situations in his life. రాజు అయినటువంటి దావీదు తన యొక్క జీవితంలో అనేక కష్ట పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాడు. But every time when he prayed in the presence of the Lord heard him. ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రార్థన చేసి దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. And that's the reason, with experience, he is telling these words. అందుకే ఆయన అనుభవంతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. O thou that hearest prayer, unto thee shall all flesh come. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. Beloved, remember, we have come into the presence of such God who hears our prayer. ప్రియమైన వారులారా, మనము మన ప్రార్థనలు ఆలకించేటటువంటి జవాబిచ్చేటటువంటి అటువంటి దేవుని సన్నిధికి మనం వచ్చున్నాం. And when we come with such faith and pray unto him, Lord will surely answer our prayers. అటువంటి విశ్వాసంతో మనం వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. So very briefly, I want to put before you few conditions of successful prayer. విజయవంతమైనటువంటి ప్రార్థన కొరకు అవసరమైనటువంటి కొన్ని షరతుల్ని త్వరగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 2 Chronicles we know very well, మనకందరికీ బాగా తెలుసు. 2వ దినవృత్తాంతములు chapter 7 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం and verse 14. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Now Lord is telling this to his own people. దేవుడు తన సొంత ప్రజలకే చెప్తూ ఉన్నాడు. And he says, if my people which are called by my name, నా ప్రజలు నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు, shall humble themselves తమ్మును తాము తగ్గించుకొని and pray. ప్రార్థన చేసిన. So beloved, when we come for prayer, we have to come before his presence with
all humbleness. ప్రియులారా, మనము ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయన సన్నిధికి మనం ఎంతో దీనత్వంతో ఆయన సన్నిధికి మనం రావాలి. There is no place for pride in the presence of living God. సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో గర్వానికి అహంకారానికి ఏ విధమైనటువంటి చోటు లేదు. We know because of pride Lucifer was fallen. మనకు తెలుసు కదా, ఈ యొక్క అహము నేను అనే గర్వాన్ని బట్టి లూసిఫర్ పడద్రోయబడ్డాడు. Many a people, those who are used by the Lord, but because when pride entered into them, they are now nowhere. దేవుడు అనేక మందిని వాడుకుంటూ వచ్చాడు. వారి జీవితంలో ఎప్పుడైతే గర్వం అనేది ప్రవేశిస్తూ వచ్చిందో వారు కనుమరుగైపోయినారు. So beloved, first of all, we should understand that when we come for prayer in His presence, we have to come with all humbleness. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధికి మనం ప్రార్థనలో వచ్చినప్పుడు మనము పరిపూర్ణంగా దీనులమై తగ్గించుకొని రావాలి. Certain people, they take pride even of their humbleness. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎంతో దీనులుగా తగ్గించుకుంటారు కదా, దాన్ని బట్టి కూడా అతిశయించి గర్విస్తారు. That is also wrong. అది కూడా తప్పే. Sometimes we humble ourselves to show others that we are humble. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనం చాలా దీనులమని చూపించుకోవడానికి వేరే వాళ్ళకి ఆ విధంగా కనపరుస్తూ ఉంటాం. That type of attitude also is not well pleasing in the sight of God. అటువంటి వైఖరి కూడా దేవుని దృష్టిలో అది అంగీకారంగా యోగ్యమైనదిగా ఉండదు. So Lord's people must go into His presence with humbleness and pray. దేవుని యొక్క ప్రజలు దేవుని సన్నిధికి వాళ్ళు ఎంతో దీనత్వంతో తగ్గించుకొని ప్రార్థనకు వెళ్ళాలి. Secondly, రెండవదిగా in Jeremiah chapter 29, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూస్తే verse 13. ఇర్మియా గ్రంథము 29:13. 29. మీరు నన్ను వెదకనేడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయించినేడలా మీరు నన్ను కనుగొందరు. So we have to seek Him with all our heart. మనం ఏం చేయాలంటే పూర్ణ మనసుతో ఆయన వెదకాలి. So ye shall seek me and find me when ye shall search for me with all your heart. మీరు నన్ను వెదకనేలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారించినట్లా నన్ను కనుగొందురు అంటాడు. Beloved, when we come for prayer, we should earnestly be in His presence, just concentrating ourselves in prayer alone. మనము ప్రార్థనకు ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు పరిపూర్ణంగా కేవలం ప్రార్థన మీదనే మన దృష్టిని నిలిపేటటువంటి వారిగా మనం ఉండాలి. Many a times, though we are in prayerful attitude, but in our mind and hearts we will be roaming about. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన వైఖరిలో ఉన్నప్పటికి కూడా మన యొక్క మనసులో మనం ఏం చేస్తామంటే తలంపుల్లో ఇటు అటు మనం సంచరిస్తూ ఉంటాం. They say Charles Spurgeon, in the beginning of his ministry, he used to go on horse. చార్లెస్ స్పర్జన్ గారు తన యొక్క పరిచర్య ప్రారంభంలో ఆయన గుర్రం మీద వెళ్ళేవారు. So he was sharing with his helper that people are unable to concentrate in prayer even for 5 minutes. ఆయనతో పాటు ఉండే సహాయకుడికి ఆయన అంటూ వచ్చాడు కదా, ప్రజలు కనీసం 5 నిమిషాలు కూడా ప్రార్థన మీద ఏకదృష్టి నిలపలేకుండా ఉన్నారంటాడు. He challenged him, sir, I will pray even more than 5 minutes. ఆయనతో సవాలు విసిరాడు కదా, నేను 5 నిమిషాలు కాదు ఇంకా ఎక్కువ నేను ప్రార్థన చేస్తానని అన్నాడు. So he said, all right, if you concentrate in prayer for 5 minutes, I will give you my horse. ఆయన అన్నాడు కదా, నువ్వు ఒకవేళ ప్రార్థన మీద ఏకదృష్టి నిలిపెట్టినట్లయితే 5 నిమిషాలు నేను నా గుర్రాన్ని మీకు ఇస్తానన్నాడు. So he bent down in prayer. ఆయన ప్రార్థనలో మోకరించాడు. After 2 minutes he says, sir, that does include saddle also along with the horse. ఆయన అన్నాడు కదా, ఆ యొక్క గుర్రాన్ని మీరు మాకు ఇచ్చేటప్పుడు దానిపైన వేసి ఉంటారు చూసారా, ఆ యొక్క శాడిల్ దాన్ని కూడా ఇస్తారా అని అడిగాడు. So people are unable to concentrate in prayer completely. దాని అర్థం ఏంటంటే ప్రజలు పరిపూర్ణంగా ప్రార్థనలో దృష్టి నిలపలేకపోతున్నారు. So beloved, we have to come into His presence with all our hearts. మనం ఏం చేయాలంటే మన పూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి ప్రార్థనలో మనం రావాలి. Many times though we are in prayer, but we will be thinking what to do after going home, or about cooking, or some other responsibilities we'll be meditating. మనం ఏం చేస్తుంటాం అంటే ప్రార్థన కూడికలో మనం ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం వంట చేయాలి, వేరే బాధ్యతలు ఏంటని వాటన్నిటి గురించి ఆలోచిస్తుంటాం. So when we come for prayer, remember, humbleness and wholeheartedness is required. మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం దీనులుగా తగ్గించుకొని రావాలి, తర్వాత పూర్ణ మనసుతో దేవుని సన్నిధికి ప్రార్థనలోనికి మనం రావాలి. Thirdly, Mark Gospel, తర్వాత మూడవదిగా మనం చూస్తూ వస్తే మార్కు సువార్త chapter 11 మార్కు సువార్త 11వ అధ్యాయం and verse 24. మార్కు సువార్త 11:24 వచనం.
అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. Now, to believe this verse also is difficult. ఈ మాట నమ్మడం కూడా చాలా కష్టమే. So Lord says, believe that you have received them and ye shall have them. ప్రభు అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నామని నమ్ముడి అంటాడు. We prayed, still we didn't get them. మనము ప్రార్థన చేస్తుంటాం కానీ మనకు అది దొరకదు. But Lord says, believe that you have already received them. అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే, మీరు ఇదివరకే వాటిని పొంది ఉన్నారని నమ్మండి అంటాడు. And ye shall have them. అప్పుడు మీకు అది అనుగ్రహించబడిన అంటాడు. Beloved, we need great faith when we pray before the Lord. ప్రియులారా, మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేటప్పుడు మనకి గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. In the beginning of our ministry in Punjab, మా పరిచర్య పంజాబ్లో ప్రారంభంలో on a Saturday evening, I was taking my little son towards a shopping center. నేను మా చిన్న కుమారుడిని శనివారం సాయంకాలం ఆ యొక్క షాపింగ్ సెంటర్కి తీసుకెళ్తున్నాను. Not to purchase because we were not well off, but just to take him out. ఏదో కొనాలని కాదు కానీ మా దగ్గర మేమంతా ఉన్నటువంటి వారం కాదు, అక్కడ ఏదో చూపించడానికి తీసుకెళ్ళాం. So as we were passing through a bakery, ఒక బేకరీ వైపు మేము వెళ్తుండగా my son saw some other children having fruity. అక్కడ కొంతమంది పిల్లలు అక్కడ ఫ్రూట్ తీసుకుంటూ ఉండడాన్ని మా కుమారుడు చూశాడు. So he was asking me, Papa, purchase a few fruity for me. అప్పుడు అన్నాడు కదా, డాడీ నాన్న నాకు కొన్ని ఫ్రూట్ కొనివ్వండి అని అడిగాడు. I said, beta, today is Saturday, tomorrow Sunday, Lord will give us some money. Tomorrow afternoon I'll purchase for you. కుమారుడా, ఈరోజు శనివారము, రేపు అయితే ఆదివారం, రేపు మధ్యాహ్నము నీకు కొన్ని నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. I just had 20 rupees in my pocket. అప్పుడు నా జేబులో కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంటూ వచ్చాయి. But he was rigid. అయితే ఆయన అడుగుతూ ఉన్నాడు. So with great difficulty, sorrow, I purchased a fruity for him. ఎంతో కష్టంతో విషాదంతో ఆ యొక్క ఫ్రూట్ ఆయన కొనిచ్చాను. Saturday should pass on and only on Sunday Lord will give us something. శనివారం అయిపోయింది, ఆదివారమే ప్రభు ఏదో కొంత మాకు ఇస్తాడు. No, Lord will give us. I have to pass on with 10 rupees that day. ఆ దినం నేను కేవలం 10 రూపాయలతో గడిపాను. Why I'm telling you this, how Lord taught us to depend upon him by faith. ఏ విధంగా విశ్వాసంలో ప్రభు మీద ఆధారపడాలనేది ప్రభు మాకు నేర్పిస్తూ వచ్చాడు. ఆ సంగతి మీతో పంచుకుంటున్నాను. So as I was coming back home, నేను ఇంటికి వస్తూ ఉండగా one Christian brother met me. ఒక క్రైస్తవ సహోదరుడు నన్ను కలుసుకున్నాడు. He said, Jai Masih Padri Sahab. ఆయన అన్నాడు, జై మసీ ఫాదర్ సాబ్ అన్నాడు. And we just had a little talk amongst ourselves. మా మధ్యలో మేము కొంచెం సంభాషణ మాట్లాడుకున్నాం. And as we were departing from one another, మేము ఒకరినొకరు వేరే వెళ్తుండగా that brother shook hands with me. ఆయన నాతో ఇట్లా కరచాలనం చేశాడు. And as he was shaking hand, he put a 50 rupee note in my hand. ఆయన ఆ విధంగా చేతులు కలుపుతుండగా 50 రూపాయల నోటు నా చేతిలో పెట్టేశాడు. So when I saw this, my son was looking at that. అది చూసినప్పుడు మా కుమారుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. Because he said, Papa, no, don't worry. Jesus will give you, you purchase fruity for me. ఎందుకంటే మా కుమారుడు ఖచ్చితంగా యేసు ప్రభు ఇస్తాడు, నాన్న నాకు ఆ ఫ్రూటీ కొనివ్వని అడిగాడు మా కుమారుడు. So when he saw that 50 rupees, he said, मैंने कहा ना कि यीशु पापा जरूर आपको देंगे. చెప్పాను కదా నేను, యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా నాన్న నీకు ఇస్తాడని చెప్పానా లేదా అన్నాడు. I was ashamed. I didn't have faith like that little boy. నేను కొంచెం సిగ్గునొందాను. మా ఆ చిన్న పిల్లవాడికి ఉండేటటువంటి విశ్వాసం నాకు లేకుండా పోయింది. So beloved, when we come for prayer, we must believe what we ask of him, we have already received them. ప్రియులారా, మనం ప్రార్థనకు వచ్చినటువంటి సమయంలో మనం ఏదైతే అడిగినా వాటిని ఇదివరకే పొంది ఉన్నామనేటటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. And Lord says, when you believe that, you will have them. ప్రభు అంటున్నాడు కదా, మీరు వాటిని ఎందు విశ్వాసం నమ్మిక ఉంచినట్లా మీరు వాటికి పొందుకుంటారంటాడు. May the Lord increase each of our faith as we have come for prayer this evening. ఈ సాయంకాల సమయంలో మనం ప్రార్థన కూడికి వచ్చుండగా మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అటువంటి విశ్వాసాన్ని వృద్ధి చెందించునుగాక. Fourthly, నాలుగవదిగా John's Gospel chapter 15 యోహాను సువార్త 15వ అధ్యాయం and verse 7. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Beloved, remember, we have to abide in the Lord, not only in him but also in his word. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కేవలం ఆయన యందు మాత్రమే కాదు, ఆయన మాటల యందు కూడా మనం నిలిచి ఉండాలి. So if ye abide in me and my words abide in you,
Ye shall ask what ye will, and it shall be done unto you. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Though we may say, I am abiding in the Lord. మనము ప్రభువా నేను నీలో నిలిచి ఉన్నానని మనం చెప్పినప్పటికీ, But is the word of God abiding in our day-to-day's life? మన అనుదిన జీవితంలో ఆయన మాటలు మన యొక్క అనుదిన జీవితంలో నిలిచి ఉంటున్నాయా? Only when his word abides in us, only then can we walk according to his word. ఆయన యొక్క వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటాం. And when his word abides in us, Lord says, ask what ye will, it shall be done unto you. ఆయన వాక్యం లేదా ఆయన మాటలు మన యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు అంటాడు కదా, మీకేది ఇష్టమో మీరు దాన్ని అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అంటాడు. So beloved, remember humbleness, ప్రియులారా జ్ఞాపకం ఉంచుకోండి, దీనత్వము, wholeheartedness, పూర్ణ హృదయంతో వెదకడము, complete faith, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, and abiding in him and his word in us. ఆయన యందు మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండడం. Next we'll see from 1 John chapter 3. దాని తర్వాత మనం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. In this verse there are two conditions, beloved. ప్రియులారా ఇందులో రెండు షరతులు ఉంటున్నాయి. Verse 22. 22వ వచనం. 1 John chapter 3 and verse 22. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. And whatsoever we ask, we receive of him, because we keep his commandments. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. We have to keep his commandments. ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనే వారంగా ఉండాలి. That means Lord looks in our lives our obedience towards him. దేవుడు మన యొక్క హృదయంలో ఏం చూస్తాడంటే ఆయన పట్ల మనం ఎటువంటి విధేయత కలిగి ఉన్నామో దాన్ని చూస్తాడు. Beloved, though we profess that we are God's children, ప్రియులారా మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నప్పటికీ, are we obedient to him in our day-to-day's life? మన అనుదిన జీవితాల్లో మనం ఆయనకి విధేయత చూపించే వారికి ఉంటున్నామా? And remember, only then can the Lord answer our prayers. అప్పుడు మాత్రమే మన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. And secondly, in the second part of this verse, రెండవదిగా ఇదే వచనంలో రెండో భాగంలో మనం చూస్తే, and do those things that are pleasing in his sight. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. So not only our obedience to the Lord, కేవలం మనం ప్రభువుకి విధేయత చూపించడం మాత్రమే కాదు కానీ, but our lives should be well pleasing in his sight. మన జీవితాలు ఆయన దృష్టిలో ఎంతో ఇష్టమైనవిగా ఉండాలి. Beloved, am I pleasing my Lord in my day-to-day's life? ప్రియులారా మన అనుదిన జీవితంలో నేను నా ప్రభువుని సంతోషపెట్టి ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నానా? Why we do not have a successful prayer life? ఎందుకు మనం విజయవంతమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండం? It is because we don't please him in our day-to-day's life. ఎందుకంటే మన అనుదిన జీవితంలో ప్రభువుని మనం సంతోషపెట్టేవారుగా ఆయనకి ఇష్టమైనవి చేసేవారుగా మనం ఉండం. Though we may say we are pleasing him, but at certain time, in certain corner of our lives are really not well pleasing in his sight. మనం ఆయన సంతోషపరుస్తున్నామని ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామని మనం చెప్పుకుంటున్నప్పటికీ ఏదో ఒక మూలం మన జీవితంలో కొన్ని సంగతుల్లో ఆయనకి ఇష్టమైనవి చేయకుండా ఆయన సంతోషపరచకుండా ఉంటాం. So remember, there are two things here. జ్ఞాపకం ఉంచుకోండి, రెండు సంగతులు ఉన్నాయి. Our obedience to the Lord, మన యొక్క విధేయత ప్రభువుకి, and also we have to live a life which is well pleasing in his sight. రెండవదిగా మనం చూస్తూ వస్తే ఆయన దృష్టికి ఎంతో ఇష్టమైనటువంటి అంగీకారమైన యోగ్యమైనటువంటి జీవితం. Only then can we read this verse which says, and whatsoever we ask we receive of him, because we keep his commandments and do those things that are pleasing in his sight. అప్పుడు మాత్రం ఈ వచనంలో చెప్పబడిన విధానంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునని చెప్పగలం. So beloved, remember humbleness, ప్రియులారా జ్ఞాపకం ఉంచుకోండి, దీనత్వం, wholeheartedness, పూర్ణ హృదయంతో దేవుడిని ఎదగడం, complete faith, పరిపూర్ణమైన విశ్వాసం, abiding in him and in his word, ఆయన యందు నిలిచి ఉండడం, ఆయన మాటలు మనలో నిలిచి ఉండడం, obedience, విధేయత, and lives which are well pleasing in his sight. మన జీవితాల్లో ఆయన దృష్టిలో ఎంతో ఇష్టమైనవిగా ఎంతో సంతోషపరిచేటిగా ఉండడం. And lastly, same 1 John chapter 5 చివరిగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో and verse 14. 14వ వచనం. And this is the confidence that we have in him, that
if we ask anything according to his will, he heareth us. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. So beloved, remember, our prayers should be directed according to his will. ప్రియమైన వారలారా, జ్ఞాపకం ఉంచుకోండి, మన యొక్క ప్రార్థనలు ఆయన చిత్తానుసారంగా నడిపించబడాలి. Now, in regard to God's will in our lives, or in assembly life, in family life, there are many things. దేవుని యొక్క చిత్తం గురించి మన యొక్క వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో అనేకమైనటువంటి సంగతులు ఉంటున్నాయి. But just I want to bring to your notice two thoughts in regard to this. దీని విషయమై మీ దృష్టికి కేవలం 2 తలంపులు తీసుకురావాలని ఆశపడుతున్నాను. 1 Thessalonians తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, chapter 4 తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం and verse 3. 4వ అధ్యాయం 3వ వచనం. For this is the will of God, even your sanctification, that ye should abstain from fornication. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. So God's will is that Lord's people should live a holy life. దేవుని చిత్తం ఏంటంటే దేవుని ప్రజలు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని. And beloved, we have to pray much in regard to this. ప్రియమైన వారలారా, ఈ సంగతి విషయమై మనం ఎంతో ఎక్కువగా ప్రార్థన చేసే వరకు ఉండాలి. Why things are happening which are not well pleasing in the sight of God and also in the sight of God's people. ఎందుకు దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు, దేవుని ప్రజలకు ఇష్టమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరగకుండా ఉంటున్నాయి? It is because God's people are unable to live a sanctified life or holy life. దేవుని ప్రజలు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించకపోవడమే. So we have to pray much in this regard, beloved. ప్రియమైన వారలారా, మనం ఈ విషయమై ఎంతో ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. When our lives are holy, unholy things will abstain from among us. మన జీవితం పరిశుద్ధంగా ఉండేటప్పుడు అపవిత్రమైనటువంటి సంగతులు ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో నుంచి దూరంగా ఉంటాయి. లేదా only then the peace of the Lord will be reigning in our lives. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క శాంతి సమాధానం మన హృదయాల్ని పరిపాలిస్తూ ఉంటుంది. Secondly, in regard to God's will, రెండవదిగా దేవుని చిత్తానికి సంబంధించి 2 Peter chapter 3, పేతురు రాసిన 2వ పత్రిక chapter 3 and verse 9. 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలదని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం వహించున్నాడు. So God is not willing that any should perish. మనలో ఏ ఒక్కరు కూడా నశించడము ప్రభు యొక్క చిత్తం కాదు. In other words, Lord wants that everyone should believe and come to repentance. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలనేది. So his will is very much that we be sanctified. Saints should be sanctified. ఆయన చిత్తం ఏంటంటే పరిశుద్ధులు అనేటటువంటి వారు పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఉండాలి. And sinners must be saved. ఈ పాపులు అనేటటువంటి వారు రక్షించబడాలి. So if we ask anything according to his will, the Lord will surely answer us. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఖచ్చితంగా ప్రభువు మనకి జవాబిస్తాడు. So beloved, there are many things to share in regard to prayer. ప్రార్థన గురించి పంచుకోవడానికి ప్రియులారా అనేకమైన సంగతులు ఉంటున్నాయి. But as I said in the beginning, only to encourage ourselves we have seen these promises in regard to prayer. ప్రారంభంలో నేను చెప్తూ వచ్చిన విధానంలో మనల్ని మనం ప్రోత్సహించుకోవడం కొరకు ఈ యొక్క వాగ్దానాల్ని మనం చూస్తూ వచ్చాం. So as we have come for prayer, మనం ప్రార్థన కూడికి వచ్చుండగా remember we should come into his presence with humbleness, మనం ఆయన సన్నిధిలోనికి దీనులమై తగ్గించుకొని రావాలి. wholeheartedness, పూర్ణ హృదయంతో ఆయన వెదకాలి. complete faith, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, and abiding in him and his word in us, ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. obedient life, విధేయత కలిగిన జీవితం, and also our life should be well pleasing in his sight. అంత మాత్రమే కాదు, ఆయన దృష్టిలో మన జీవితం ఎంతగానో ఆయన సంతోషపరిచేదిగా ఉండాలి. And remember, we have to pray according to his will. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. So beloved, in these days we have to spend more time in prayer. ప్రియులారా, ఈ దినాల్లో మనం చూస్తే ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడపాలి. More prayer, more power. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తి కలిగి ఉంటాం. Less prayer, less power.
తక్కువ ప్రార్థన చేస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాం. No prayer, no power. ప్రార్థన లేకుండా పోతే శక్తిహీనం అయిపోతాం. The choice is yours. దాన్ని ఎంపిక చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. May the Lord enable us to pray fervently. మనము పట్టుదలగా విడువక ఎడతెగకుండా ప్రార్థన చేసేటట్టు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇప్పుడు మనం ప్రార్థనకి వెళ్తాము. మన మధ్యలో జరుగుతున్న బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అదే సమయంలో రేపు బైబిల్ స్టడీ, ఎల్లుండి సిస్టర్స్ మీటింగు, ఫాస్టింగ్ ప్రేయరు, ఆదివారం పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆదివారం అనేక స్థలాలకు వెళ్తారు సహోదరులు కూడా. ఇక్కడ కూడా ఎవరు నిలబడాలనో ఆరాధన వాక్యం, బల్లవాక్యం, మూడో వర్తమానం, సాయంకాలం సువార్త కూడిక, సాక్ష్యం, ఆ విధంగా అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు మొదలు పెట్టండి, ఆ తర్వాత ఒక సహోదరి, అట్లా మార్చి చేయండి. మైక్ తీసుకోండి, చెయ్యి ఎత్తి మైక్ తీసుకోండి.